గత బుధవారం అర్ధరాత్రి యాలల మండలం సంగం కోర్ద్ సంగమేశ్వర దేవాలయంలో జరిగిన చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు. వీరు సంగమేశ్వర దేవాలయం తాళం పగలగొట్టి అందులోకి చొరబడి దేవుడి సంగమేశ్వర దేవాలయంలో గల హుండీని పగలగొట్టి అందులో గల 20,000 రూపాయలు దొంగిలించుకుని పారిపోయినారు. ఇందులో భాగంగా యాలల పోలీసులు మరియు తాండూరు రూరల్ సిఐ నగేష్ మరియు వారి టీం అందరూ శ్రమించి నిందితులైన బోయిని హరీష్, తండ్రి బోయిని ఓగప్ప, ఉప్రి అరవింద్ వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరూ ఎటువంటి పనులు చేయకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతూ మద్యం సేవిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడినారు. వీరిద్దరూ ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో సంగమేశ్వర దేవాలయం నందు దొంగతనం చేయాలని నిర్ణయించుకుని తేదీ 19 నాడు సంగమేశ్వర దేవాలయంలో చోరీ చేశారు. వీరిద్దరూ సీసీ కెమెరాలను పగలగొట్టి దొంగతనం చేశారు. తరువాత ఇద్దరు కలిసి హైదరాబాద్ పారిపోయినారు. అక్కడ వారి వద్ద ఉన్న డబ్బులను ఖర్చు చేసి మిగతా డబ్బులతో 22,000 రూపాయలతో అహుజా కంపెనీ ఆంప్లిఫైర్ లో కొనుగోలు చేసినారు. వీరిని యాలల పోలీసులు మరియు తాండూరు రూరల్ సిఐ నగేష్ మరియు దస్తప్ప, ప్రతాప్ మరియు క్రైమ్ టీం మరియు బృందం చాకచక్యంతో 24 గంటల్లోనే వారిని పట్టుకుని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. వారి మధ్య ఉన్నటువంటి ఆంప్లిఫైర్ చూపించగా దానిని పోలీసులు స్వాధీనం పరుచుకొని వీరిని రిమాండ్కు తరలించడం జరిగింది. తేదీ 19/8/2025 నాడు సంగంకుర్దు విలేజ్ అవుట్స్కట్స్లో ఉన్న శివాలయం శనీశ్వరాలయంలో ఉండి పొలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని పూజారి ఇచ్చిన దరఖాస్తు మీద యాలలో ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. దాంట్లో భాగంగా ఇద్దరు అనుమానితుల్ని తీసుకొని అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు చేసిన డబ్బుల్ని ఖర్చు పెట్టిన విధానాన్ని, వాళ్ళు పర్చేజ్ చేసిన ఐటమ్స్ని, ఒక ఆంప్లిఫైర్ పర్చేజ్ చేసిన దాన్ని వాళ్ళ నుంచి రికవరీ చేయడం జరిగింది. వ్యక్తులు ఒకైన బోయిని హరీష్, ఇంకొకైన ఉప్పరి అరవింద్ అనేటైనా వీళ్ళిద్దరు కూడా గతంలో కూడా ఒకసారి అదే టెంపుల్లో చోరీ చేసినారు. దీంట్లో అరవింద్ పైన దీంట్లో వీళ్ళిద్దరిలో ఒక ఆయన పైన ఆదిబట్లలో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. దీనిలో క్రైమ్ టీంలో వర్క్ చేసినటువంటి ఐడి పార్టీ వాళ్ళని, ఎస్ఐ గారిని, మిగతా స్టాఫ్ అందరినీ కూడా అభినందించడం జరిగింది.